హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వి మేక్ యూ కోడ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన జావా బేసిక్ సిరీస్లో కంప్లీట్ బిగినర్స్కి అండ్ నాన్ సిఎస్సి స్టూడెంట్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా జావా కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే జావా అంటే ఏమిటో బేసిక్ లెవెల్ నుండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం. ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం కోసం లేదా బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సూపర్ యూస్ఫుల్గా ఉంటుంది. జావా సిరీస్లో కవర్ చేయబోయే టాపిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ ఏ సబ్స్క్రైబ్. సో టుడే మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే జావా రోడ్ మ్యాప్. అసలు జావా నేర్చుకోవాలి అంటే ఇనీషియల్గా ఏమేం తెలిసి ఉండాలి, అసలు జావా అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. So first Java fundamentals. This is the most important to start a Java. అసలు జావా అంటే ఏంటి? ఫీచర్స్ ఆఫ్ జావా లైక్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు, ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఏ అంటే ఏంటి, జేడీకే అంటే ఏంటి, అసలు జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హలో వరల్డ్ ప్రోగ్రామింగ్ ఎలా ప్రింట్ చేయాలి, అసలు మెయిన్ మెథడ్ ఇలా ఇక్కడ జావాలో ఎలా వర్క్ అవుతుంది, కంపైలేషన్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, అసలు జావా ప్రోగ్రామింగ్ని ఎలా కంపైల్ చేస్తాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఈ టాపిక్స్ అన్నీ మనం జావా ఫండమెంటల్స్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా ఇన్సులైట్ చేస్తాం, ఎలా వాల్యూస్ని అసైన్ చేస్తాం, కాన్స్టెంట్ కీవర్డ్స్ అంటే కాన్స్టెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫైనల్ కీవర్డ్ ఎలా ఎప్పుడు రాయాలి, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్లో టైప్స్ ఉంటాయి, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఇవన్నీ టైప్ కాస్టింగ్లో డిస్కస్ చేస్తాం. లిటరల్స్ అంటే ఏంటి, ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ మనం జావా బేసిక్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, నాట్ ఎప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇందులో టైప్స్ ఉంటాయి అన్నమాట, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, ఏది ఎప్పుడు ఎలా వర్క్ అవుతుంది అండ్ వీటిపైన సూడో కోడ్స్ కూడా డిస్కస్ చేస్తాం. కంపెనీస్కి మనం అసైన్మెంట్స్ ఉన్నప్పుడు సో సూడో కోడ్స్ పక్కా ఉంటాయి. అందులో ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద పక్కా క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని సూడో కోడ్స్ కూడా మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో డిస్కస్ చేస్తాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అవి ఎలా వర్క్ అవుతాయి, టెర్నరీ ఆపరేటర్ని ఎలా రాయాలి, సో ఇవన్నీ మనం ఆపరేటర్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎల్స్ ఇఫ్ ఇప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్, బ్రేక్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తాం, రిటర్న్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇవన్నీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ అరేస్. సో అరేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అరేస్ని యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో డైమెన్షనల్ అరే అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి, అరేస్ని ఎలా ఇన్సులైజ్ చేయాలి అండ్ అరేస్లో ఉన్న యుటిలిటీ మెథడ్స్ సార్ట్, బైనరీ సెర్చ్, టు స్ట్రింగ్, ఇవన్నీ మనం ఇక్కడ అరేస్లో డిస్కస్ చేస్తాం. అండ్ అరేస్ పైన కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్స్ అనేది జావాలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. స్ట్రింగ్స్కి సపరేట్ మెమొరీ ఉంటుంది. స్ట్రింగ్స్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాలో స్ట్రింగ్స్ ఎందుకు ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బఫర్ అంటే ఏంటి, స్ట్రింగ్ బిల్డర్ అంటే ఏంటి, రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మనం చిన్న చిన్న కోడ్స్ సాల్వ్ చేయాలంటే మనకి కొన్ని కామన్ యుటిలిటీ మెథడ్స్ కావాలి. సో అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్
సో మెథడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలి, మెథడ్ని ఎలా కాల్ చేయాలి, రిటర్న్ టైప్స్ అంటే ఏంటి, పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం మెథడ్స్కి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాం, అండ్ వేరియబుల్ స్కోపింగ్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ కోడ్ రాయాలి అన్నా నీకు స్కోప్ గురించి చాలా బాగా ఐడియా ఉండాలి. అప్పుడే మనము కోడ్స్ని ఈజీగా రాయగలుగుతాం. సో ఆ టాపిక్స్ అన్ని మనం మెథడ్స్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో వేరియబుల్ స్కోపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట జావాలో. సో కోర్ ప్రిన్సిపల్స్, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, విత్ రియల్ వరల్డ్ యూజ్ కేసెస్తో మనం ఈ కోర్ ప్రిన్సిపల్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఏది ఎప్పుడు రాయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. జావా కలెక్షన్స్, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు కలెక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కలెక్షన్ అండ్ కలెక్షన్స్, అసలు మనం కలెక్షన్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది, అరేస్తో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఇక్కడ మనం ఎలా ఫిక్స్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం ఇక్కడ క్లీన్గా డిస్కస్ చేస్తాం అనమాట. కలెక్షన్ ఇన్ హైరార్కీ, ఎలా ఒక కలెక్షన్ నుంచి ఒక డేటా స్ట్రక్చర్ నుంచి ఇంకొకటి ఎక్స్టెండ్ చేసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఉండే కామన్ మెథడ్స్ ఏంటి, ఏ డేటా స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం లిస్ట్లో. నెక్స్ట్ లిస్ట్, లిస్ట్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది, అసలు అరేస్ ఉన్నప్పుడు లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, లిస్టులో సబ్ క్లాసెస్ ఏంటి, అరే లిస్ట్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ లింక్ లిస్ట్, టైం కాంప్లెక్సిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో లిస్ట్లో ఉన్న యుటిలిటీ మెథడ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సెట్ ఇంటర్ఫేస్, లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, సెట్ ఎప్పుడు యూజ్ చేయాలి, సెట్కున్న యూనిక్నెస్ ఏంటి. లింక్డ్ హ్యాష్ సెట్ అంటే ఏంటి, ట్రీ సెట్ అంటే ఏంటి, లింక్డ్ హ్యాష్ సెట్కి ట్రీ సెట్కి డిఫరెన్సెస్ ఏంటి అనేటివి మనం ఇక్కడ సెట్లో డిస్కస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూ. క్యూ ఎలా వర్క్ అవుతుంది, క్యూలో మనం డేటాని ఎలా అరేంజ్ చేస్తాం, క్యూ ఏ రూల్ ఫాలో అవుతుంది డేటాని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. సో క్యూ టూ టైప్స్ ఉంటాయి. క్యూలో ప్రియారిటీ క్యూ ఉంటుందన్నమాట. ప్రియారిటీ క్యూలో టూ టైప్స్ ఉంటాయి, మిన్ ప్రియారిటీ క్యూ, మ్యాక్స్ ప్రియారిటీ క్యూ. సో మనం క్యూ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మిన్ ప్రియారిటీ క్యూ ఎలా బిల్డ్ చేస్తాము, మ్యాక్స్ ప్రియారిటీ క్యూ ఎలా బిల్డ్ చేస్తాము, మిన్ ప్రియారిటీ క్యూ ఎలా వర్క్ అవుతుంది, మ్యాక్స్ ప్రియారిటీ క్యూ ఎలా వర్క్ అవుతుంది అండ్ అనేది ప్రియారిటీ క్యూలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అరే డిక్యూ. అరే డిక్యూ ఎలా వర్క్ అవుతుంది, డిఫరెన్స్ బిట్వీన్ క్యూ అండ్ అరే డిక్యూ అనేది మనం ఇక్కడ అరే డిక్యూలో డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్. మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మనము మ్యాప్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. అండ్ రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా మ్యాప్ ఇంటర్ఫేస్ చాలా యూజ్ అవుతుంది. సో మ్యాప్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం, కీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్లో డూప్లికేట్స్ ఎందుకు అలో చేయదు, అలో చేస్తే ఏ ప్రాబ్లం వస్తుంది. సో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్. తర్వాత హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ సమ్ యుటిలిటీ మెథడ్స్ ఇన్ హ్యాష్ మ్యాప్ లైక్ పుట్, గెట్, రిమూవ్. ఇవన్నీ మనం ఇక్కడ హ్యాష్ మ్యాప్లో డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ కొలిజన్స్, ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్, లైక్ కొలిజన్స్ వచ్చినప్పుడు హ్యాష్ మ్యాప్ ఎలా రిజాల్వ్ చేస్తుంది, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యాష్ మ్యాప్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ యుటిలిటీ మ్యాటర్స్ ఇన్ కలెక్షన్స్ లైక్ సార్ట్, రివర్స్, మిన్, మ్యాక్స్, యాజ్ లిస్ట్, సార్ట్, ఈ ఐటరేటర్, డిఫరెన్స్ బిట్వీన్ ఐటరేటర్ అండ్ లిస్ట్ ఐటరేటర్, ఫర్ ఈచ్ లూప్. అసలు ఫెయిల్ ఫాస్ట్ అంటే ఏంటి, ఫెయిల్ సేఫ్ ఐటరేటర్స్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇంటర్వ్యూస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి కంపారబుల్ వర్సెస్ కంపారేటర్.
కంపారబుల్ వర్సెస్ కంపారేటర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అనమాట. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఎప్పుడు కంపారబుల్ యూజ్ చేయాలి, ఎప్పుడు కంపారేటర్ యూజ్ చేయాలి. సో మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇంటర్నల్ వర్కింగ్, లైక్ హ్యాష్ మ్యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు కొలిజన్స్ వచ్చినప్పుడు హ్యాష్ మ్యాప్ ఎలా రీసైజింగ్ అవుతుంది, అండ్ జావా 8 తర్వాత హ్యాష్ మ్యాప్ని ఎలా బిల్డ్ చేశారు, కొలిజన్ ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేశారు. సో ఇంటర్నల్ వర్కింగ్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అనమాట. సో నువ్వు ఏదైనా డేటా స్ట్రక్చర్ యూజ్ చేసావు అంటే నీకు పక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ పైన ఐడియా ఉండాలి. సో అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ రియల్ టైమ్ యూస్ కేసెస్ అనమాట. అరే లిస్ట్ని ఎలా స్టోర్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, హ్యాష్ సెట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాష్ మ్యాప్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది మనం సమ్ కోడింగ్ ప్రాబ్లమ్స్తో రియల్ టైమ్ యూస్ కేసెస్లో డిస్కస్ చేస్తాం. అండ్ కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఈచ్ సిరీస్లో మనము స్టాక్ సిరీస్ చెప్పుకునేటప్పుడు దాని రిలేటెడ్ కోడింగ్ ప్రాబ్లమ్స్, లింక్ లిస్ట్ చెప్పుకున్నప్పుడు దాని రిలేటెడ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ కోడింగ్ ఎక్సర్సైజెస్లో సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్, ఎక్సెప్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, అండ్ ఎక్సెప్షన్ హైరార్కీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ఎక్సెప్షన్స్ మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అనమాట. సో టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, చెక్డ్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి. సో ఈచ్ ఎక్సెప్షన్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎక్సెప్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రై క్యాచ్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఫైనలీ బ్లాక్ ఎప్పుడు రాస్తాం, ఎందుకు రాస్తాం, అండ్ కామన్ జావా ఎక్సెప్షన్స్. సో కామన్ జావా ఎక్సెప్షన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్, త్రో ఎప్పుడు యూజ్ చేయాలి, త్రోస్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ ట్రై విత్ రిసోర్సెస్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అండ్ ట్రై విత్ రిసోర్సెస్, అండ్ మల్టీ క్యాచ్ బ్లాక్ రాసేటప్పుడు ఆర్డర్ ఎలా యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎక్సెప్షన్ చైనింగ్, మనము మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాసేటప్పుడు ఎక్సెప్షన్ చైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ జావా బేసిక్స్ రోడ్ మ్యాప్ అనమాట. సో మనము నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అన్ని యూట్యూబ్ వీడియోస్ మీకు రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.